మన సమాజం చుట్టూ ఉన్న పరిస్థితుల మూలంగా రాజకీయాల మీద, సినిమాల మీద, మతాల మీద, కులాల మీద ఉన్న శ్రద్ధ సైన్స్ మీద కానీ, చరిత్ర మీద కానీ మనకు కలగదు. మీలో ఆ కుతూహలాన్ని కలిగించడానికి ఈ ఛానల్ మొదలుపెట్టాం. ఈ సంగతి వేరేగా చెప్పక్కర్లేదు. మన రాజ్యాంగం 51వ ఆర్టికల్ ప్రకారం చారిత్రక వారసత్వాన్ని కాపాడటం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం మన ముఖ్యమైన విధి, అనగా మనం చేయాల్సిన పని. కానీ భారతీయులలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళలో చరిత్ర మీద ఇంట్రెస్ట్ చాలా చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఆ కుతూహలం కలిగించే ప్రయత్నమే ఈ వీడియో. ఫైనల్గా చిన్నప్పటి నుంచి అటుకులు బెల్లం కలుపుకొని తింటున్నా అటుకులు తయారు చేయడం అనేది ఎప్పుడూ చూడలేదు. చరిత్రని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే ఆ అటుకుల ఫ్యాక్టరీ కూడా మా కంట కనపడింది. అది కూడా మీ కుతూహలం కోసం. కాబట్టి ఆలస్యం చేయడం అనవసరం. పదండి మొదలు పెడదాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో క్లిప్ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, నమస్కార్. I come from India, the land of Buddha. భారతదేశంలో ప్రస్తుతం అత్యంత ధనవంతపు కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక మీటింగుకు వెళ్ళినప్పుడు నేను భారతదేశం నుంచి, బుద్ధుడు బతికిన భూమి నుంచి వచ్చాను అని చెప్పుకున్నారంటే గౌతమ్ బుద్ధుడి గొప్పతనం గురించి మేము వేరేగా చెప్పక్కర్లేదు. సాక్షాత్తు అలాంటి బుద్ధుడి శరీర ధాతువులు మన తెలుగు నేల మీద, మన వాకిట్లో దొరికాయని మీలో ఎంతమందికి తెలుసు? అలానే అశోకుడు బౌద్ధ మత ప్రచారానికి పూనుకోవడానికి 100 ఏళ్లకు ముందే బుద్ధుడు బతికొండగానే తెలుగు నేల మీద బౌద్ధం వర్ధిల్లింది. ఈ సంగతి మీరు ఎప్పుడన్నా చదువుకున్నారా? ఇదిగో ఇలాంటి విషయాల మీద కుతూహలం కలిగి అసలు ఆ బుద్ధుడి ధాతువులు ఎక్కడ దొరికాయి, ఎవరు కనిపెట్టారు, ఆ స్థలం ఇప్పుడు ఎలా ఉంది అని కనుక్కునే ప్రయత్నం చేశాం. ఆ విషయాలే ఈ వీడియోలో కొంతమేర వ్లాగ్ రూపంలో కూడా మీకోసం. అలానే అక్కడక్కడ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్లు బుల్లెట్ల రూపంలో మీకు అందించాం. అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లెట్స్ గో. పద్దెనిమిది 1870లలో బోస్వెల్ అనే బ్రిటిష్ అధికారి బాపట్లకి దగ్గరలో ఉన్న బట్టిపోల్ అనే ప్రాంతంలో కొన్ని మట్టి దిబ్బలు ఉన్నట్లు గుర్తించి వాటికి చారిత్రక ప్రాముఖ్యత, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుందని భావించి పై అధికారులకి సమాచారం ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన దాని ప్రాముఖ్యతని గుర్తించడానికి ముందే నోరిస్ అనే బ్రిటిష్ ఇంజనీరు దానిలో ఉన్న చాలా ఇటుకల్ని, ఆ కట్టడానికి ఉన్న పాలరాతి అలంకారాలని రోడ్లు వేయడానికి, నీటి కాలువలకి వాడేశాడు. దానితో ఆ కట్టడాలు కొంతమేర నాశనం అయ్యాయి. అప్పట్లో అక్కడ నివసించే స్థానికులు కూడా వీటిని పెద్దగా పట్టించుకున్న దాఖలా లేవు. కాకపోతే ఈ దిబ్బలని విక్రమార్క కోట దిబ్బ అని మరొక బూతు పదంతో పిలుస్తుండేవాళ్ళు. ఇప్పటికీ ఆ పేర్లు ఇంకా వాడుకలోనే ఉన్నాయి. ఆ మట్టి దిబ్బల ప్రాముఖ్యతని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సూపరింటెండెంట్ అయిన అలెగ్జాండర్ రియా అని ఆయన గుర్తించి 1892లో వాటిని జాగ్రత్తగా త్రవ్వి విశ్లేషించడం మొదలుపెట్టాడు. అప్పటికే ఇండియాస్ ఫస్ట్ సర్వేయర్ జనరల్ అయిన కొలిన్ మెకంజీ అమరావతిని, దాని చుట్టుపక్కనున్న బౌద్ధ కట్టడాలని గుర్తించి వాటితో ఒక మ్యాప్ చేయడంతో తెలుగు నేల మీద కూడా బౌద్ధం బాగా ఉండేదన్న అవగాహన కొంతమేర కలిగింది. ఆ కోణంలోనే రియా త్రవ్వకాలు చేస్తున్నప్పుడు 2 మట్టితో తయారు చేసిన పెట్టెలు బయటపడ్డాయి. ఒకదానిలో ఎర్ర మట్టితో తయారు చేసిన కొండ ఉంది. ఆ కుండలో క్రిస్టల్, స్ఫటికంతో తయారు చేసిన మరొక చిన్న పాత్ర, ఆ పాత్రలో బంగారంతో చుట్టబడిన కొంత బూడిద, కొన్ని ఆభరణాలు బయటపడ్డాయి. కాకపోతే అక్కడ త్రవ్వకాలు చేస్తున్న పని వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయేసరికి ఆ మట్టి పాత్రలు, టెర్రకోట కుండలు పగిలిపోయాయి.
ఆ స్ఫటికాన్ని, దానిలో ఉన్న బూడిదని, ఆభరణాలని రియా లండన్కి తరలించాడు. ఈ మాట వినేసరికి సాధారణంగా మనకు కోపం వస్తుంది. ఆంగ్లేయులు మన చారిత్రక సంపదని ఎత్తుకొని పోయారు అని. కానీ 2500 సంవత్సరాలు మన దగ్గరే ఉన్నా మనం ఏమన్నా పట్టించుకున్నామా? లేదు కదా. దానికి మన పూర్వీకుల్ని తప్పుపెట్టాల్సిన అవసరం కూడా లేదు. చరిత్ర అనేది ఒక శాస్త్రం అని, పురాతన వస్తువులకి ఎంత విలువ ఉంటుందని ఆ కాలానికి, ఆ మాటకొస్తే ఇప్పటికి కూడా మనలో చాలామందికి తెలియదు. దాని అర్థం వాళ్ళు ఎత్తుకుపోవడం కరెక్ట్ అని కూడా కాదు, అది మాత్రం గమనించండి. బుద్ధుడి విగ్రహాలని మనం ప్రతి చోట చూస్తూనే ఉంటాం. సినిమాల్లో కానీ, బయట పెయింటింగ్స్లో కానీ, ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్లో కానీ మనం బుద్ధుడిని ఎలా చూస్తాం? రింగులు రింగులు తిరిగిన జుట్టుతో నెత్తి మీద కొప్పు పెట్టుకొని ఉంటాడు. ఇదే కదా మనకు తెలిసింది. కానీ మీలో ఎంతమందికి తెలుసు మీలో బుద్ధుడు సత్యాన్వేషణ చేయటం కోసం తన రాజభవనాన్ని వదిలి వచ్చిన తర్వాత జుట్టు తీసేసి తన జీవితం మొత్తం నున్నగా గుండుతోనే తిరిగాడని ఎంతమందికి తెలుసు? ఆ మట్టి దిబ్బలో త్రవ్వకాలు జరిపిన ఇందాక చెప్పిన మట్టి పాత్రలు, స్ఫటికలు, కొంత బూడిద తప్ప ఏమీ కనపడలేదు. ఇక ఇంతే అనుకుంటున్న సమయంలో రియాకి ఆ స్తూపం మధ్యలో లోపల భాగంలో ఇంకేమైనా ఉండవచ్చేమోనన్న అనుమానం కలిగి ఇంకోసారి ప్రయత్నిద్దాం అనుకున్నాడు. మరోసారి త్రవ్వకాలు మొదలు పెట్టగానే షాక్ అయిపోయాడు. అమరావతి లాంటి పెద్ద స్తూపంలో కన్నా కూడా ఇంకా పెద్దదైన బేస్ లోపల ఉండటమే కాకుండా దానికి వెళ్ళే దారి శిథిలం కాకుండా ఇంకా అలానే ఉంది. లోపల ఒక చిన్న వేదిక, అంటే తోరణం లాంటిది ఉండి మార్బుల్ రైలింగ్తో 8 అడుగుల లోతులో ఒక పెద్ద గది లాంటి నిర్మాణం ఉంది. ఇంకా తవ్వుకుంటూ లోపలికి వెళ్ళేసరికి లోపల ఒక సెంట్రల్ షాఫ్ట్, మధ్య దిమ్మ లాంటిది ఉండి నిర్మించిన సమయం నుంచి ఎవ్వరూ ముట్టుకొని 3 పాత్రలు కనిపించాయి. ప్రతి పాత్ర కూడా 3 లేయర్లలో పొరలు పొరలుగా ఉంది. మొదట రాతి పాత్ర, ఆ తర్వాత దాని లోపల మట్టి పాత్ర, దాని లోపల క్రిస్టల్ స్ఫటికంతో తయారు చేసిన మరో పాత్ర దొరికాయి. ఈ మూడిటిలో ఒకదానిలో సాక్షాత్తు బుద్ధుడి శరీర ధాతువులు ఉన్నట్లు గుర్తించారు. అవి బుద్ధుడివేనని దాని మీద రాసిన పురాతన లిపిని చదివి అర్థం చేసుకున్నారు. అప్పటి వరకు దక్షిణ భారతదేశంలో బుద్ధుడి అవశేషాలు దొరకలేదు. అదొక రెవల్యూషనరీ డిస్కవరీ. అక్కడే కాకుండా ఆ దెబ్బకి తూర్పు వైపుగా ఒక జైన సాధువు బొమ్ముండి అక్కడున్న హిందూ పూజారులు ఆ బొమ్మను ఒక మునీశ్వరులాగా కొలవడం గుర్తించి అక్కడ కూడా త్రవ్వకాలు జరిపించాడు. అంటే బట్టిప్రోలు చారిత్రక బౌద్ధ ప్రదేశమే కాదు, జైనులకు కూడా అది పూజనీయ స్థలమే. ఈ త్రవ్వకాల్లో దొరికిన కుండల మీద మొత్తం 9 ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. ఇవి భారతీయ లిపిని, ముఖ్యంగా దక్షిణ భారత ప్రాకృత లిపిని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ విశేషాలన్నింటినీ కలిపి అలెగ్జాండర్ రియా సౌత్ ఇండియన్ బుద్ధిస్ట్ యాంటిక్విటీస్ అనే ఒక పుస్తకం రాశారు. అది ఈ రోజుకి కూడా ఒక క్లాసిక్. కానీ ఆయన కనిపెట్టిన లిపి యొక్క ప్రాముఖ్యత ఆయనకి కూడా తెలియదు. బట్టిప్రోల్లో దొరికిన ఈ బ్రహ్మీ లిపి గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి. దీన్ని రొసెట్టా స్టోన్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి గూగుల్ చేయండి, తెలిసిపోతుంది. నార్థరన్ బ్రహ్మీ లిపికి, అట్లాగే తమిళ బ్రహ్మీ లిపికి, దక్షిణంగా ఉన్న అంటే సౌత్ స్టేట్స్లో ఉన్న బ్రహ్మీ లిపికి, తమిళ బ్రహ్మీ లిపికి ఉన్న బ్రిడ్జి, అంటే ఈ 2 లిపిల్లో ఉన్న చాలా డిఫరెన్సెస్ వల్ల ఈ రెండింటికి మధ్య వారధి ఏంటి అనేది చానాళ్ళు భాషా శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఈ బట్టిప్రోల్లో దొరికిన ఈ రొసెట్టా స్టోన్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలిచే లిపి ఉందో, అది దొరికిన తర్వాతే మొత్తంగా ఈ రెండిటి యొక్క వీటి మధ్య వారధి ఏంటి అనేది బయటపడింది. అదే సమయంలో తమిళ భాషకి తెలుగు భాష ఆవిర్భావం ఎలా జరిగిందనేది కూడా భాషా శాస్త్రవేత్తలు గమనించగలిగారు, తెలుసుకోగలిగారు. ఇక చరిత్రలోకి వెళ్తే పురాతన కాలంలో దీని పేరు ప్రతిపాలపుర లేదా పితుండ నగర. కుబేరక అనే పేరు గల రాజు సామాన్య శకపురం 230లలో ఈ మహాచైత్యాన్ని నిర్మించాడు. అంటే ఆ సమయానికే ఆ ప్రాంతంలో బౌద్ధం మంచి స్థితికి చేరుకొని ఉండాలి. ఆయన మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వర్తకుల నాయకులు, ఇంకొంతమంది పెద్ద మనుషులు ఈ స్తూప నిర్మాణంలో పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఖుర, చుటు, ఆంధ్ర, శాతవాహన, ఇక్ష్వాకు రాజ్యాల పాలనలో సామాన్య శకపూర్వం 3వ శతాబ్దం నుండి సామాన్య శకం 4వ శతాబ్దం దాకా, అంటే దాదాపు 700 సంవత్సరాలు ఇక్కడ బౌద్ధం ఒక వెలుగు వెలిగింది. ఈ స్తూపం 132 అడుగుల వ్యాసంతో 40 అడుగుల ఎత్తుతో
అంటే సుమారు 4 అంతస్తుల భవనం ఎత్తుతో ఉండే ఒక అద్భుతమైన కట్టడం. లోపల సొరంగంలాగా ఉండి ఒక చిన్న గదిని తయారు చేసి బుద్ధుడు ధాతువులు ఉంచిన తీరు అమోఘం. అలానే దీని చుట్టూ ఒక 8 అడుగుల పట్టి ఉండి ప్రదక్షిణలు చేసుకోవడానికి చాలా అనువుగా కూడా ఉండేది. ఇక్కడ స్తూపమే కాకుండా ఒక పెద్ద హాలు, చిన్న చిన్న స్తూపాలు 10 కొలది ఉండేవని నిర్ధారించారు. దీని మీద ఉన్న స్క్రిప్టు, అక్షరాలు కేవలం లిపిని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఆ సమయంలో సమాజం ఎలా ఉండేది లాంటి విషయాలు తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడ్డాయి. అంటే 2500 సంవత్సరాలు వెనక్కి చూపించగల స్పేస్ టైం టెలిస్కోప్ అన్నమాట. ఓకే, ఇది బట్టిప్రోలు స్తూపం అండి. దీని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మనకి ఒక 8 అడుగుల స్థలం వదిలేశారు. ఈ స్తూపం కన్స్ట్రక్షన్ చేసేటప్పటికి మన దేశంలో ఇంకా దేవాలయాలు నిర్మించడం మొదలవ్వలేదని మనకి చరిత్ర చెప్తుంది. చరిత్ర దేవుందిరా, చారి చించేస్తే చినిగిపోతుంది అనేవాళ్ళు చించేసుకుంటారు, అది వేరే విషయం. సరే, ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రదక్షిణం చేసేది ఏదైతే ఉందో ఇప్పుడున్న గుళ్ళల్లోకి మనం వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ఆచారం ఏదైతే ఉందో ఇది బౌద్ధుల నుంచే హిందూ మతం స్వీకరించిందిగా మనం గ్రహించవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక మతాన్ని తక్కువ చేయటం, ఇంకో మతాన్ని లేపి చూపించటం ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. చరిత్రలో ఒక మతం నుండి మరొక మతం ఆలోచనలని, సాంప్రదాయాలని స్వీకరించింది అని చెప్పటమే ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈసారి మీరు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. కృష్ణానదికి దగ్గరగా ఉండి నౌకలు రావడానికి, వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉండటంతో ప్రతిపాలపుర కొంతకాలం పాటు కాస్మోపాలిటన్ క్యారెక్టర్, ఒక మహానగర రూపాన్ని కూడా సంతరించుకుంది అని చెప్తారు. దీని నిర్మాణంలో వర్తకుల గిల్డ్స్, వర్తక శ్రేణులు పాలు పంచుకోవడం చూస్తుంటే అదొక కమర్షియల్ సెంటర్ అని కూడా అనుకోవచ్చు. దీని త్రవ్వకాల్లో దొరికిన వస్తువుల పనితనం చూసి వాటిని బయటికి తీసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోయారంట. స్తూపం లోపల ఒక సొరంగం తయారు చేసి దానికి పాలరాతి దారిపరిచి రాళ్ళని నున్నగా చెక్కి కొండలు తయారు చేసి పొరలుగా బుద్ధుని ధాతువులు పెట్టిన తీరు చూసి అవాక్కయ్యారు. ఆ రాళ్ళని చెక్కిన తీరు, ఒకదానిలో ఒకటి దాచిన తీరు అద్భుతం. అప్పట్లోనే 2500 సంవత్సరాలకి పూర్వమే లోకల్గానే కాకుండా ఇక్కడ తయారు చేసిన వస్తువుల్ని ఎక్కడో ఉన్న రోమన్లకి కూడా ఎగుమతి చేసేవాళ్ళంట. అంటే ఆ సమయంలోనే విదేశీ వర్తకం చేసేవాళ్ళు. ఆ వచ్చే ఓడల ద్వారా వివిధ దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు ఇక్కడికి రావడం, చదువు నేర్చుకోవడం, తిరిగి వెళ్ళి వాళ్ళ దేశంలో బౌద్ధాన్ని ప్రచారం చేయడం జరిగేవి. అంతేకాకుండా ఆ స్క్రిప్ట్ని, లిపిని కూడా ఇక్కడి నుంచి నేర్చుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మీకు సంగతి తెలుసా? శ్రీలంకలో మాట్లాడే సింహాళీ భాష అక్షరాల యొక్క లిపిని కనుక మీరు చూస్తే దాని పక్కనే ఉండే తమిళ, మలయాళ భాష అక్షరాల కన్నా కూడా తెలుగు అక్షరాలకి చాలా దగ్గర పోలికగా ఉంటాయి. దీనికి ఉన్న ఒకానొక ఎక్స్ప్లెనేషన్, వివరణ ఏంటంటే, బౌద్ధ భిక్షువులు సుమారు 2500 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు పురాతన తెలుగు భాష యొక్క లిపిని చూసి వాళ్ళు శ్రీలంక వెళ్ళినప్పుడు ఆ లిపిని అభివృద్ధి చేసి తమ భాషకి అనుగుణంగా మార్చుకున్నారు అని. దీని మీద ముందు ఇంకా పరిశోధనలు జరిగి ఇలాంటి విషయాలు మనకి చాలా తెలుస్తాయని ఆశిద్దాం. ఇక్కడ దీనితో పాటు తెలుగు నేల మీద దొరికిన చాలా ప్రాచీన వస్తువుల్ని చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో, అక్కడున్న అమరావతి గ్యాలరీలో ఉంచితే, బుద్ధుడి అవశేషాలని ముంబైకి దగ్గరలో ఉన్న గ్లోబల్ విపాసనా పగోడాలో భద్రపరిచారు. అవశేషాలని తీసుకురాలేకపోయినా కనీసం వస్తువులనన్నా తిరిగి తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగితే చాలా బాగుంటుంది. ఇవే కాదు, లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో అమరావతిలో దొరికిన పురాతన సంపదను ప్రదర్శించడానికి ఏకంగా ఒక పూర్తి గ్యాలరీనే కేటాయించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంకి వెళ్తే మెయిన్ డోర్ దాటగానే ఎంట్రన్స్లో మొట్టమొదటగా కనపడేది అమరావతి స్తూపం. అది దాటే ఎవరైనా లోపలికి వెళ్ళాలి. అది తెలుగు నేల మీద దొరికిన పురాతన వస్తు సంపద గొప్పతనం. కానీ ఈ విషయాలు సాధారణ ప్రజలకు తెలియదు, నాయకులు తెలిపే ప్రయత్నాలు కూడా చేయరు. ఉదాహరణకి ఆ ఊళ్ళోనే పుట్టి హై స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిని ఆ స్తూపం గురించి ఏం తెలుసో అడిగాం. ఆ కుర్రాడు ఏమన్నాడు మీరే వినండి. ఏంటది? అది మా మామూలు చెప్పారు, అది రాజు ఉంటాడంట అక్కడ. రాజు దగ్గర రాణిలు వస్తారంట.
రాణులు వచ్చి రాజు దగ్గర ఉంచుతూ ఉంటారు, ఉంచుకుంటారు రాణులు. అట్లా రాజు ఉన్నట్టు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ రాణులు ఆ సొమ్ము తీసుకుందామని వెళ్ళారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. అట్టా ఇది ఇట్లా పాతి పెట్టేసి 7 రాష్ట్రాల్లో ఉన్నాయంట అట్లాంటి దెబ్బలు. రాళ్ళేంటి? అవి మనుషులు. పెద్దది కనపడుతుంది కింద, అది పొలుగు. అది ఆయన తెచ్చిన డ్రిల్లింగ్ మిషన్ ఇచ్చారంట. అది స్కూట్ చేస్తూ వాళ్ళు మనుషులు. సో వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడానికి వస్తే వాళ్ళు రాళ్ళ కింద అయిపోయారా? అవును, ఏదో లోపలికి వెళ్ళే దారి ఉంటదంట. లోపలికి వెళ్ళే కింద దారి ఉండేది స్టేషన్ దగ్గర నుంచి. స్టేషన్ దగ్గర నుంచా? అది ఇంతవరకు ఎవరు వెళ్ళ. అవును, ఎన్నో లేదా అన్నారు. ఎన్నో చచ్చిపోయారు, ఎన్నికలు కింద ఉంటాయి. ఎక్కడ? అక్కడ స్టేషన్ దగ్గర దారి ఉందా? వెళ్ళారా మీరు? చూసారా? అక్కడ ఉంటుందని చెప్పారు, చాలా మంది వెళ్ళారని. దీనికి బుద్ధుడికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదా? సరే అయితే బాగా చెప్పారు. మీరు ఎంత ధైర్యంగా దెయ్యాలు తిరిగే ప్లేస్ లో ఆడుకుంటున్నారు, ఏం పర్లేదా? అట్ట ఏం ఉండవు. మరి ఇందాక ఉన్నాయన్నా చచ్చిపోయారు అన్నారు. చచ్చిపోయారు అయ్యే. మరి మనం వెళ్తే చచ్చిపోవా? అక్కడ తోమితే ఏమైనా చేస్తే చచ్చిపోతారు, నెత్తురు కప్పుకొని. చాలా డేంజర్ వ్యవహారంలోనే ఉంది. అలా ఉంటుంది మన సమాజం, అది నేర్పించే పద్ధతి. అక్కడ ఉన్న చదువుకునే కుర్రోడికే దీని గురించి తెలిపే ప్రయత్నం చేయకపోతే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి? దానికి తోడు ఏదైనా చిన్న చారిత్రక అవశేషం కనపడితే చాలు ఇలాంటి పిట్ట కథలన్నీ అల్లేసి లంకె బిందెలు, నిధులు, ఆభరణాలని త్రొవ్వి పారేసి దాన్ని నాశనం చేసేదాకా నిద్రపోరు మన జనాలు. ఇంకో ఉదాహరణ కూడా ఏంటంటే, ఈ భూమి మీద దొరికిన మొట్టమొదటి తెలుగు శాసనాన్ని 1904లో పురావస్తు శాఖ వాళ్ళు కనిపెట్టారు. ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేశాం. 2012లో జరిగిన ప్రపంచ మహాల సందర్భంగా దాన్ని వెతకడం మొదలు పెడితే 10 ఏళ్లకి 2022లో ఎక్కడో ఒక పల్లెటూళ్ళలో కనపడింది. ఎండకి ఎండి వానకి తడిసి దాని మీద ఉన్న అక్షరాలు, తెలుగు అక్షరాలు దాదాపు అంతరించిపోయాయి. ఇప్పుడు తేరుకొని దీని రిప్లికానే ఏర్పాటు చేశారు. మన భాష యొక్క పునాదిని కూడా కాపాడుకోలేని అసమర్థులా తయారయ్యాం. ఇంతకంటే సిగ్గుపడే విషయం ఏదైనా ఉందా? ఈ విషయంలో మనం తమిళ సోదరులను చూసి చాలా నేర్చుకోవాలి. మొత్తంగా సారాంశం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో తొట్లకొండ, బట్టిప్రోలు, గాజుల బండ లాంటి విస్తారమైన చారిత్రక బౌద్ధ ప్రదేశాలు, పురాతన అవశేషాలు చాలా ఉన్నాయి. వాటి మనం సందర్శించటం, వాటి గొప్పతనం మన పిల్లలకి నేర్పించడం మనం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. బట్టిప్రోలు లాంటి గొప్ప సందర్శన ప్రదేశం మనకు దగ్గరలో ఉండటం మన అదృష్టమైతే, దాన్ని మనమే పట్టించుకోకపోవడం మన దురదృష్టం. ఈరోజు మనం పాటిస్తున్న మతం ఏదైనా కానీ ఇవన్నీ మన చారిత్రక సంపదలు. వీటిని కాపాడుకోవటం, భావితరాలకు వీటి ప్రాముఖ్యతని తెలియజేయటం మన కర్తవ్యం. ఈ వీడియోని నలుగురికి పంచి ప్రజల్లో దీని మీద వీలైనంత స్పృహ కల్పిస్తారని, మీరు కూడా చారిత్రక ప్రదేశాలని దర్శిస్తారని భావిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరగా కుతూహలంతో మెంబర్లుగా జాయిన్ అయిన ఈ కుతూహలశాలందరికీ మా ధన్యవాదాలు. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి. అరేరే, ఇటుకల ఫ్యాక్టరీ మర్చిపోయాం అనుకుంటున్నారా? అదేం లేదు, మీరు వీడియో చివరిదాకా చూసారా లేదా అని చిన్న పరీక్ష అంతే. ఇదిగోండి ఫ్యాక్టరీ విజిట్ కూడా చూడండి. ఈ వీడియోని నలుగురికి పంచండి, అదే షేర్ చేయండి. ఫైనల్గా మా వీడియోల మూలంగా ఈ సంవత్సరం మీలో కుతూహలం 1 ఇంచు పెరిగినా కానీ మేము చాలా సంతోషిస్తాం. ఇదే కుతూహలాన్ని మరింత వచ్చే సంవత్సరం మరిన్ని వీడియోలతో పెంచుతామని మేము మీకు హామీ ఇస్తున్నాం. మా కుతూహలశాల తరపున మీ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. స్టే క్యూరియస్ అండ్ స్టే ట్యూన్డ్.